बड़ा हिंदू धर्म का एक वो मरकज है, वहां पर आपके ट्रस्टीज कोई मुसलमान नहीं हो सकता है, नॉन हिंदू नहीं हो सकता है। वक्फ बोर्ड में कैसे नॉन मुस्लिम मेंबर बनेगा? अब तो चेयरमैन साहब ये कह रहे हैं कि जो एम्प्लॉइज हैं, एम्प्लॉइज भी हिंदू धर्म के होना चाहिए। और ना सिर्फ ये बल्कि काशी विश्वनाथ का बोर्ड है, उसमें लिखा गया है कि पूरे कमिश्नर सब लोग हिंदू धर्म के होने चाहिए। उसमें अच्छा, आंध्र प्रदेश के एंडोमेंट बोर्ड में, काशी विश्वनाथ के एंडोमेंट बोर्ड में, तेलंगाना के एंडोमेंट बोर्ड में, ओडिशा के हिंदू एंडोमेंट बोर्ड में, तमिलनाडु के हिंदू एंडोमेंट बोर्ड लिखा गया कि अगर कोई भी कमिश्नर, असिस्टेंट कमिश्नर हिंदू धर्म को छोड़ देगा तो उसको निकाल दिया जाएगा। वहां पर आप अपने धर्म के लोगों को बना रहे, हमको कोई आपत्ति नहीं है, बहुत अच्छा है, क्योंकि आपका धर्म है, आप बेहतर जानते हैं। हमारे धर्म के मामले में आप क्यों आ रहे हैं? नरेंद्र मोदी क्यों मनाना चाह रहे हैं? వక్ఫ్ బోర్డు, వక్ఫ్ యాక్ట్ దాంట్లో ఉన్న అతి పెద్ద దుర్మార్గపు చట్టం ఏంటంటే, ఏదైనా భూమి ఇది మాది, మాకు ఔరంగజేబు గాని మనమడు మా తాతకి ఇచ్చిండు, గిఫ్ట్ ఇచ్చిండు అని చెప్తే చాలు ఆ భూమి లిటిగేషన్లో పడిపోతుంది. ఇప్పుడు మా రజనీకాంత్ ఆయన ఇల్లు ఉన్నది, ఆ ఇల్లు మా భూమి మీద కట్టిండ్రు, ఆడ ఔరంగజేబు గారు ఇచ్చిండు వాడుకో అని చెప్తే చాలు అది లిటిగేషన్. ఇక అది లిటిగేషన్ ఏడికి పోవాలి? వక్ఫ్ ట్రిబ్యునల్కే పోవాలి, జిల్లా కోర్టుకు పోనీక లేదు, వక్ఫ్ ట్రిబ్యునల్కే పోవాలి. ఆ వక్ఫ్ ట్రిబ్యునల్లో ఉంటారు ఏందరు జడ్జిలు, 4-5 పాడేతారు, అంత తురుకోలే, మళ్ళీ వేరేడు ఉండొద్దు. మళ్ళా వాళ్ళు రజనీకాంత్ నీ తప్పు, అది వక్ఫ్ది అని తీర్పిస్తే ఈయన రోడ్డు మీదకి రావాలి. ఈయన మళ్ళా సుప్రీంకోర్టుకి, హైకోర్టుకు పోనీకలేదు, గది వక్ఫ్ చట్టం. దీని దుర్మార్గం చట్టం ఉంటుందా అనండి? ఇట్లాంటి చట్టాలు కరకర కోసిపడేయాలి ఇడికెళ్ళి మన ఈ రాజ్యాంగంలోకి. ఈ దేశంలో ఈ చట్టం తెచ్చిన వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళకి బుద్ధి లేదు. పార్లమెంట్ లో ఏది పాస్ అయితే దానికి తగ్గట్టు ఉండవా, దీని పేరేంది ఓవైసో గీవైసో, లేదా దేశం ఇచ్చిపెట్టి గురి చెత్త పేస్తారే ఇది ఏమేం పాటు.